హై ఫ్రెండ్స్, దీవానా అందరూ కొత్త నటులతో కొత్త దర్శకుడితో చేసిన ప్రయత్నం. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు మరో అర్జున్ రెడ్డి లాంటి నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ చూడబోతున్నాం అన్న ఫీలింగ్ కలిగింది. అయినా నిన్న ప్రీమియర్స్ వేయడం వల్ల ఈ సినిమాని చూడడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. మున్నా అనే కుర్రాడు బాధ్యతారహితంగా తిరుగుతూ తల్లిదండ్రుల మీద ఆధారపడి అల్లరి చిల్లర పనులు చేస్తూ ప్రేమలో పడతాడు. అయితే బాధ్యతాయుతంగా ఉండే హీరోయిన్ అతనికి ఒక కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్ ఏంటి, ఆ కండిషన్ని నెరవేర్చడం కోసం హీరో ఏం చేశాడు, ఆ ప్రయత్నంలో అతనికి ఎదురైన సవాళ్ళు ఏంటి. వన్ సైడ్ లవ్ స్టోరీ ఈ సినిమాలో. హీరో ప్రేమ వన్ సైడ్ లవ్ స్టోరీయా, హీరోయిన్ నిజంగా అతన్ని ప్రేమించిందా, తల్లిదండ్రుల ప్రేమను అతను గుర్తించాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. దర్శకుడు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా సోగా ఏదో అలా నడిపేశాడు. అంతగా ఎంటర్టైన్మెంట్ అనిపించదు. బాగుంది, ఓ సూపర్గా ఉందా ఫస్ట్ హాఫ్ అన్నట్లు కూడా అనిపించదు. అయితే ఇంటర్వెల్లో వచ్చిన ట్విస్ట్ అప్పటి వరకు చూసిన సినిమానంతా ఒక్కసారిగా మార్చేసినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ పూర్తిగా హీరో బాధ్యతలు ఎలా మోసాడన్న దాని మీద ఆధారపడి నడుస్తుంది. దర్శకుడు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ని బాగా తీశాడు. సెకండ్ హాఫ్లోనే కొంచెం కంటెంట్, ఎమోషను ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. క్లైమాక్స్ని కూడా బాగా తీశాడు. ఈ సినిమాకి హీరో ప్లస్ పాయింట్ అతని నటన బాగుంటుంది. అతనిలో మాస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఓవర్ యాక్షన్లో అనిపిస్తాయి. సిగరెట్లు వెలిగించేసి గెడ్డలు పెంచేసుకొని బగ బమ్ 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 అన్న టైప్లో, అర్జున్ రెడ్డి టైప్లో ట్రై చేశారు కానీ అవి వర్కౌట్ కాలేదు. అతని ఫేస్లో బాధ, అవమానం, జాలి, ప్రేమ ఇవన్నీ బాగా పలికించాడు హీరో హర్షిత్. అక్కడ అతను సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అయితే ప్రతి ఫేస్కి బగబంబం పనిచేయదు, అవి కొన్ని ఫేసులకే పనిచేస్తాయి. ఆ బగబంబం కూడా ఎక్కువసేపు నిలవదు. ఎప్పుడు ఇంకా ఆ టైప్ సినిమాలో చేసి ఓ హీరో ఏమైపోయాడో మీ అందరికీ తెలుసు అనుకుంటా. సో ఇది ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ. ఇది నిజమైన లవ్ స్టోరీ. స్వచ్ఛమైన ప్రేమను తెర మీద చక్కగా నిజాయితీగా ఆవిష్కరించాడు దర్శకుడు. దర్శకుడిని ఖచ్చితంగా అభినందించాలి. మంచి సినిమా. యూత్ ప్రేమలో పడి కెరీర్ని ఎలా నాశనం చేసుకోకూడదో ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. హీరోయిన్ ఈ సినిమాకి ప్లస్ కాదు, మైనస్ కాదు. ఆ అమ్మాయి చూడడానికి కూడా కొన్ని క్లోజప్ షాట్స్లో అంత గొప్పగా అనిపించదు. పర్వాలేదు, ఓకే, ఏదో చేసింది ఆ అమ్మాయి అంతే. ఈ సినిమాకి మరో మైనస్ పాయింట్ ఏంటి అంటే ఫోటోగ్రఫీ, పాటలు. బడ్జెట్ తక్కువ అవడం వల్ల లో క్వాలిటీలోనే ఫోటోగ్రఫీ హ్యాండీక్యామ్తో తీసిన ఫీలింగ్ కలుగుతుంది అక్కడక్కడ. అలాగే పాటలు మాత్రం ఈ సినిమాకి ఏమాత్రం ఉపయోగపడవు. సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ పాటలు. దర్శకుడు, హీరో, స్క్రీన్ ప్లే ఈ సినిమాని నిలబెట్టేశాయి. చెత్త సినిమాలు చూసి పాడైపోవడం కన్నా ఈ మధ్య తెలంగాణ స్లాంగ్లోనే అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ఉదాహరణకి కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి. గ్రామీణ కథల్ని తెర మీద చక్కగా ఆవిష్కరిస్తున్నారు. రాజు వెడ్స్ రాంబాయి, దండోరా, ఇప్పుడు ఈ సినిమాని ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ఓ కొడుకు, వాడికి ఒక ప్రేమ కథ, వాడి పడిన కష్టాలు, వాడు చేసిన అల్లరి, వాడి ఎదుగుదల ఇవన్నీ మీరు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. వాటిని దర్శకుడు చక్కగా తెర మీద ఆవిష్కరించాడు. నరేష్, ఝాన్సీ నటన, తల్లిదండ్రులుగా వాళ్ళు అద్భుతంగా చేశారు. చాలా బాగా నటించారు. ఇక విలన్స్గా నటించిన వాళ్ళు వీళ్ళందరూ చాలా తెలంగాణ సినిమాల్లో చూస్తాం. గుండేసుకున్న వ్యక్తి, వీళ్ళ పేర్లు నాకు ఐడియా లేదు, కానీ వీళ్ళందరూ ఓకే, పర్వాలేదు. సినిమాకి ప్లస్ కాదు, మైనస్ కాదు, ఓకే, బాగానే చేశారు. హీరో ఫ్రెండ్స్గా నటించిన వాళ్ళు షార్ట్ ఫిలింలో నటించిన వాళ్ళ అనిపిస్తారు. వాళ్ళ యాక్టింగ్ కూడా షార్ట్ ఫిలిం నటనలాగే అనిపిస్తుంది. షార్ట్ ఫిలిం నటనకి సినిమా నటనకి చాలా తేడా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ ఒకసారి చూడొచ్చు. మంచి సినిమా ఇది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?